90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష గారు. సో ప్రజెంట్ చూస్తే క్రిప్టో కరెన్సీ చాలా బాగుంది అండ్ క్రిప్టో కరెన్సీలో మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం బిట్ కాయిన్, కింగ్ కాయిన్ అని అంటూ ఉంటారు. అవునండి. ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది దానికి? శిరీష గారు, ఈరోజు న్యూస్ పేపర్స్లో హెడ్లైన్స్ చూస్తే షేర్ మార్కెట్ విలువెల బిట్ కాయిన్ కలకల అని రాశారనమాట. ఈ షేర్ మార్కెట్ మొత్తం ఎన్ని పడిపోవడం జరుగుతుంది, కానీ బిట్ కాయిన్ మాత్రం న్యూ ఇయర్ నుంచి అండి రైజింగ్లో ఉందన్నమాట. స్క్రీన్ మీద నేను చూపిస్తానండి బిట్ కాయిన్ గురించి. $1,00,000 అండి ఒక బిట్ కాయిన్ వచ్చేసి. ఇదే స్క్రీన్ మీద మనం $20,000, $30,000 అప్పుడు చూపించాము. 50,000 ట్రంప్ గారు గెలవక ముందు $55,000 to $60,000. ట్రంప్ గారు గెలిచిన తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్లో డిసెంబర్లో తగ్గింది, మళ్ళీ న్యూ ఇయర్లో మళ్ళీ పుంజుకుందనమాట. మీరు చూస్తే 7 days గ్రాఫ్ చూసుకుంటే బిట్ కాయిన్ది ఇట్స్ చాలా 6% అనేది ఇట్స్ హ్యూజ్ రిటర్న్ అండి. ఎందుకంటే లిక్విడిటీ చాలా ఉంది బిట్ కాయిన్లో. ₹1,00,00,000 పెట్టినా 5 కోట్లు పెట్టినా ఒకవేళ అమౌంట్ ఇది పెరిగిందనుకోండి పర్సంటేజ్ ఈజీగా క్యాష్ అవుట్ చేసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్ అనమాట. 100 కోట్లు పెట్టినా ఆ యొక్క 500 crores పెట్టినా అంత లిక్విడిటీ. ఆ లిక్విడిటీ అంతా ఎలా వచ్చిందంటే ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది కాదు బిట్ కాయిన్ అనేది. ప్రపంచంలో ఎన్ని క్రిప్టో ఎక్స్చేంజ్లు ఉంటాయో వాళ్ళు ఫస్ట్ లిస్ట్ చేసే కాయిన్ బిట్ కాయిన్ అనమాట. సో అన్ని చోట్ల నుంచి యూజర్స్ లిక్విడిటీ, దీని సప్లై లిమిటెడ్ ఇవన్నీ అయ్యేసరికి దీన్ని కింగ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అనడంలో ఏం సందేహం లేదనమాట. బిట్ కాయిన్ తర్వాత నెక్స్ట్ పాపులర్ కాయిన్ ఇథీరియం కూడా చూస్తే దాని పర్ఫార్మెన్స్ కూడా ఒక 3 months నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది. మళ్ళీ కొంచెం $4,000 వెళ్ళి తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ $3,700 వెళ్ళిందండి ఇథీరియం కూడా. అంటే ఇథీరియంలో ఏదైతే ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయో ఆ బెనిఫిట్ వాటికి కూడా అనమాట. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే శిరీష్ గారు, అందరూ ఏమనుకుంటారంటే క్రిప్టో కరెన్సీని షేర్ మార్కెట్కి కాంపిటీషన్ అనుకుంటారు. కానీ ఇది కాంపిటీషన్ కాదు. ఈ షేర్ మార్కెట్లో కూడా లాభాలు పొందుతున్నాయండి బిట్ కాయిన్ ఉపయోగించి. అది ఎలా నేను మీకు స్క్రీన్ మీద మళ్ళీ చూపిస్తానండి. ఇది మన ఇండియన్ పబ్లిక్ లిస్ట్ అయిన కంపెనీ అండి, జెట్ కింగ్ ఇన్ఫోట్రైన్ లిమిటెడ్. వీళ్ళు ఎన్నో పబ్లిక్ కంపెనీలు ఉన్నాయి, దాదాపుగా కొన్ని వందల వేల పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే వీళ్ళు బ్యాలెన్స్ షీట్లో బిట్ కాయిన్ని రిజర్వ్ ఫండ్ కింద చూపించారు. అంటే వాళ్ళే బిట్ కాయిన్ మా దగ్గర బ్యాలెన్స్ షీట్లో ఉంది అని చూపిస్తే దాని రిజల్ట్ మీరు చూస్తే 6 months గ్రాఫ్ చూసుకుంటే 77% పెరిగిందండి. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో ఇలా ఉన్న షేర్ మార్కెట్కు ఉన్న వాల్యూ ఇక్కడికి వెళ్ళిపోయిందండి. సో ఇట్స్ అంటే క్రిప్టోని బ్యాలెన్స్ షీట్లో చూపించడం వల్ల కూడా వాళ్ళ షేర్ అనేది పెరిగిందనమాట. ఈ ఇన్ఫోట్రైన్ ఇది మీరు గ్రాఫ్ కూడా చూడొచ్చు. ఇది అయితే బిట్ కాయిన్ మరి ఇది షేర్ మార్కెట్ కాంపిటీషన్ కాకుండా వీళ్ళు ఏం చేశారు, ఒక పాజిటివ్గా ఆలోచించారనమాట. ఓకే, మనం కూడా బిట్ కాయిన్ ఓల్డ్ చేద్దాం. ఐ థింక్ అరౌండ్ 30 to 40 crores టర్న్ ఓవర్ అండి. 10 కోట్ల వరకు అసెట్స్ వీళ్ళకి బిట్ కాయిన్లో పెట్టుకున్నారనమాట. ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో అసలు ఈ కంపెనీ గురించి ఎవరికైతే తెలియదో అందరికీ తెలిసి చాలామంది పొజిషన్లు తీసుకున్నారు. ఎందుకంటే క్రిప్టోలో ఫ్యూచర్ ఉందని ఎవరైతే అనుకున్నారో, బిట్ కాయిన్ రిజర్వ్ కింద పెడితే ఇప్పుడు గోల్డ్ రిజర్వ్ కింద పెడితే దానికి ఎంత వాల్యూనో, ఇప్పుడు ఫ్యూచర్లో డిజిటల్ కరెన్సీ అనేది అంత అద్భుతంగా ఉంటుందని పొజిషన్లు తీసుకున్నారు. అంతకుముందు ఎవరైతే ఆ షేర్ కొనుక్కొని ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్స్ అనమాట. అంటే ఒక చిన్న స్టెప్ వల్ల క్రిప్టోని షేర్ మార్కెట్కి ఫెమిలియర్గా చేయొచ్చు అనమాట. ట్రంప్ గారు కూడా ఈ యొక్క క్రిప్టో కరెన్సీని అందరూ ఏం చూస్తారంటే నెగిటివ్గా చూస్తారు, యాంటీగా చూస్తారు నార్మల్ ఫియట్ సిస్టమ్కి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక క్యాటలిస్ట్ లాగా వాడుకోవచ్చు, క్యాటలిస్ట్ సపోర్ట్ కింద వాడుకోవచ్చు అని ట్రంప్ గారు ఎప్పుడైతే ఇలా న్యూస్ చెప్పారో ఆటోమేటిక్గా అసలు బిట్ కాయిన్ అంటే ఎంత నెగిటివ్ న్యూస్ వచ్చినా దాన్ని ఇష్టపడే వాళ్ళు, దాన్ని ట్రేడింగ్ చేసేవాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఎక్స్చేంజెస్ హ్యాకింగ్కి గురై వాళ్ళ ఫండ్స్ లూజ్ అయినా మళ్ళీ అక్కడి నుంచి ఫండ్స్ వాళ్ళు పోగేసుకొని ఈ విధంగా ఇష్టపడే వాళ్ళు మాత్రం బిట్ కాయిన్ హోల్డ్ చేసుకుంటున్నారు. కానీ ఈ స్టెప్స్ వల్ల ఈ ప్రపంచం డిజిటల్ కరెన్సీ ప్రపంచం కాబట్టి ఎంతోమంది వచ్చే జనరేషన్ కూడా ఈ జనరేషన్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను మేడం. ఈ జనరేషన్ మనకు వచ్చే కాల్స్ కానీ మెసేజెస్ కానీ యంగ్ జనరేషన్ కూడా క్రిప్టోని బాగా ఇష్టపడుతున్నట్లు నాకు రీసెర్చ్లో తెలిసిందండి. సో వీళ్ళందరి కోసం ఎప్పుడైతే బిట్ కాయిన్ని మన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొంచెం బిట్ కాయిన్ యాడ్ చేసుకుంటే, ఇదే స్టెప్ కనుక ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు తీసుకుంటే ఈ బిట్ కాయిన్ ఇప్పుడు ఏదైతే మనం స్క్రీన్ మీద చూస్తున్నామో $1,00,000 అనేది ఇది కూడా కనపడకపోవచ్చు అండి. అంటే ఇక్కడ ఏమైందంటే ఎక్కువ మంది వాడే కొద్దీ ఇప్పుడు దాకా ఇండివిజువల్స్ వాడారు.
ఇండివిజువల్స్ వాడిన తర్వాత వీళ్ళు వచ్చారండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ అంటే ఈటీఎఫ్స్ వచ్చినాయి. ఈ టెస్లా అని మైక్రో స్ట్రాటజీ అని వాళ్ళు రిజర్వ్లో పెట్టుకున్నారు. యుఎస్లో ఇది ఉందన్నమాట, కానీ ఇండియాలో పెట్టింది ఈ జెట్ కింగ్ ఇన్ఫోట్రైన్ వాళ్ళండి. సో ఇది ఎప్పుడైనా ఇలాంటి కనుక స్టెప్స్ మన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు కూడా కొంచెం వేరే రిజర్వ్స్ ఉన్నాయి, ఎలానో ల్యాండ్ ఉంటుంది, వేరే మ్యూచువల్ ఫండ్స్లో ఉండొచ్చు వాళ్ళ రిజర్వ్స్, కొన్నిట్లో ఉండొచ్చు. బిట్కాయిన్ డిజిటల్ కరెన్సీలో కూడా అప్కమింగ్ వాటిలో ఎంతో కొంత ఒక 5% 10% పెడితే ఒక అద్భుతం అనేది చూడొచ్చండి రాబోయే రోజుల్లో. మనం ఎప్పుడు బిట్కాయిన్ గురించి మాట్లాడుకుంటాం కదా మేడం. తర్వాత చాలామంది ఇష్టపడే ప్రాజెక్ట్ ఇంకోటి కూడా ఉంది, ఆడా ప్రాజెక్ట్ అంటారు మేడం, కార్డునో వాళ్ళది ఏడిఏ కాయిన్ అనమాట. ఇది కూడా మార్కెట్ క్యాప్ పరంగా చాలా బిగ్ మార్కెట్ క్యాప్, 39 బిలియన్ మార్కెట్ క్యాప్. వాల్యూమ్ కూడా చాలా మంచిగా ఉందండి. గ్రాఫ్ కూడా మీరు చూస్తే 1 డే గ్రాఫ్ చూస్తే 4% రిటర్న్స్ వచ్చినాయి మేడం. 7 డేస్ గ్రాఫ్ చూద్దాం, 31% రిటర్న్స్ వచ్చినాయి మేడం. ఇవన్నీ మిలియన్స్ మార్కెట్ క్యాప్ దాటి బిలియన్స్లో ఉన్నాయి అన్నమాట. ఎప్పుడైనా మన క్రిప్టోలో కనుక మన యూజర్స్ పొజిషన్ తీసుకోవాలంటే ఇవి కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నట్లు అనమాట. ఇవన్నీ ఈ ఏడీ యొక్క ప్రాజెక్ట్ చూస్తే మీరు సప్లై కూడా వచ్చేసండి 44 బిలియన్ అండి. మ్యాక్సిమం సప్లై వచ్చేసి 45, అంటే వాళ్ళ యొక్క సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసి 35 బిలియన్ అనమాట. ఇంకొక 10 బిలియన్ అనేదే మార్కెట్లోకి రావాల్సిందనమాట. ఆల్రెడీ 70% సప్లై అనేది మార్కెట్లోకి వచ్చింది. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఈ కాయిన్ని ఇష్టపడే కొద్దీ దీని ప్రైస్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. మళ్ళీ చెబుతున్నాము, స్క్రీన్ మీద మనం ఏం చూపించినా ఇన్ఫర్మేషన్ కోసమే, కానీ ఇది ఎగ్జాక్ట్గా ఇలానే జరిగింది కాదు, నాలెడ్జ్ పెంచుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ప్రాఫిట్ అయినా లాస్ అయినా మన యూజర్స్ అయితే రెడీగా ఉండాలి. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఈ వీడియోస్ని చూడండి. ఎవరికైనా కూడా దీని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి, మీకు గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? చాలా సింపుల్ అండి. మనం ఎలానో క్రిప్టో క్లాసెస్ 23rd, 24th, 25th జనవరిలో పెడుతున్నాము. కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఏ విధంగా ఎన్రోల్ చేయొచ్చో మన టీం గైడ్ చేస్తారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీష్ గారు.